నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆ కొత్త మహిళా ఎంపీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అనుంగ శిష్యురాలు. రాహుల్ పెంచి పోషిస్తున్న యంగ్ టర్స్లలో ఆమె ఒకరు. మంచి వాగ్దాటి కలిగిన ఆ ఎంపీ అందచందాలకు తెలివితేటలు జతకలవడంతో చాలా తక్కువ కాలంలో జాతీయ నాయకురాలుగా ఎదిగారు. ఇప్పుడు ఆమె కాస్ట్లీ లైఫ్ స్టైల్ కూడా పెద్ద వార్తగా మారింది. ఆమె వాడే వాచ్ ఖరీదు 1,11,00,000. జోడో యాత్ర నుంచి మొదలుకొని ఎంపీగా ప్రమాణం చేసేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చే వరకు రాహుల్ తో తన చదువును ప్రదర్శిస్తూ వార్తలోకి ఎక్కారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా తడుక్కున వెరిసిన ఈ మోస్ట్ ఎలిజిబుల్ ఉమెన్ బ్యాచులర్ గురించి నెటిజన్లు తెగ సర్చ్ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో సోనియా, రాహుల్ గాంధీతో పాటు ఓ యువతి కూడా స్టేజ్ మీద ఆసీనురాలైంది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారే కాకుండా టీవీలో చూసిన వారందరి కళ్ళు కూడా ఆమెపైనే దృష్టి పెట్టాయి. రాహుల్ గాంధీతో పాటు వచ్చిన ఆమె ఎవరు అని అంతా ఆరా తీశారు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమె ప్రణితి షిండే. ప్రధానమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా బ్రహ్మచారులే ఉన్న భారత రాజకీయాలకు గ్లామర్ అద్దుతున్న కొద్ది మంది నాయకుల్లో ప్రణితి షిండే ఒకరు. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి మొదటిసారి ఎంపీగా గెలిచిన ప్రణితి న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి అయిన సుశీల్ కుమార్ షిండే ముద్దుల కుమార్తె. ఆయనకు రాజకీయ వారసులు కూడా. సోలాపూర్ సెంట్రల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రణితి షిండే 2024 ఎన్నికల్లో సోలాపూర్ నుంచి మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. मैं प्रणिति सुशील कुमार शिंदे जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆమె ప్రియ శిష్యురాలిగా మారిపోయారు. రాహుల్ ప్రోత్సహిస్తున్న యువ నాయకుల్లో ఆమె ఒకరు. జోడో యాత్రలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రణితి ప్రస్తుతం మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ పోటీ చేసిన కేరళ పార్టీకి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. సోలాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రణితి షిండేను రాహులే పట్టుబట్టి ఎంపీగా పోటీ చేయించి గెలిపించారు. అందుకే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో నిండు పార్లమెంట్లో రాహుల్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. రాహుల్ కూడా ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయత చూపించారు. తన తల్లి సోనియా గాంధీ పుట్టిన డిసెంబర్ 9 నాడే ప్రణితి కూడా జన్మించడం రాహుల్ సెంటిమెంట్ ను మరింత దృఢం చేసింది. కేవలం రాహుల్ గాంధీతోనే కాకుండా సోనియా, ప్రియాంక గాంధీతో కూడా ప్రణితికి సాన్నిహిత్యం ఉంది. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషల్లో మంచి వాగ్దాటి కలిగిన ప్రణితి నాయకత్వ లక్షణాలు కలిగిన యువనేత. మహారాష్ట్ర భావి నేతగా కూడా అంతా భావిస్తున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఆమె కాస్ట్లీ లైఫ్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. రాయల్ ఓక్ బ్రాండ్ కు చెందిన టర్బులెంట్ మోడల్ వాచ్ ను ప్రణితి వాడుతున్నారు. ఈ వాచ్ ఖరీదు అక్షరాల 1,11,22,885 రూపాయలు. ఈ ఖరీదైన వాచ్ దేశంలోని చాలా తక్కువ మంది ఐశ్వర్యవంతులు వాడతారు. షారుఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ తారలు, అనంత్ అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల యజమానులు, విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్లు మాత్రమే ఈ ఖరీదైన వాచ్లను ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంటారు. పురుషుల కోసం తయారు చేసిన ఈ వాచ్ ను మహిళ అయిన ప్రణితి పెట్టుకోవడం కూడా మరో విశేషం. ఎన్నికల అఫిడవిట్లో కేవలం 6,60,00,000 ఆస్తులు చూపించిన ప్రణితి ₹1,00,00,000 పైగా ఖరీదు చేసే రిస్ట్ వాచ్ ఎలా వాడగలుగుతున్నారని బీజేపీ ప్రశ్నిస్తుంది. దేశ సంపదను పేదలకు పంచాలనే కాంగ్రెస్ నాయకుల డిమాండ్కు ప్రణితి కాస్ట్లీ లైఫ్ కు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. విమర్శకుల మాట ఎలా ఉన్నా ప్రణితి మాత్రం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పొణికిపుచ్చుకుని సోలాపూర్ ప్రజల ఆరాధ్య నాయకురాలిగా మారారు. ప్రస్తుతం 43 ఏళ్ల వయసున్న ప్రణితి 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయి చరిత్ర సృష్టించారు.